ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నెంబర్ సిస్టమ్. అసలు నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ వాల్యూ. నెంబర్ అనేది ఒక మ్యాథమెటికల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కౌంట్ చేయాలంటే 1 2 3 4 అని చెప్తాం. సో ఇక్కడ ప్రతి నెంబర్ కూడా ఒక వాల్యూని అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకే నెంబర్ అంటే ఏంటి? ఒక మ్యాథమెటికల్ వాల్యూ. మరి నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ వే ఆఫ్ రైటింగ్ అండ్ రిప్రజెంటింగ్ నెంబర్స్ యూజింగ్ డిజిట్స్ అండ్ రూల్స్. మనం కొన్ని డిజిట్స్ని రూల్స్ని ఉపయోగించి ఒక నెంబర్ని రాయడానికి కానీ లేదా దాన్ని రిప్రజెంటింగ్ చేయడానికి కానీ సూచించడానికి కానీ నెంబర్ సిస్టమ్ అని అంటాం. ఈ నెంబర్ సిస్టమ్ మనకి డే టు డే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే కౌంటింగ్ ఆబ్జెక్ట్స్, మెజరింగ్ క్వాంటిటీస్, లేబులింగ్ థింగ్, పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్, ఇలాగా చాలా విషయాల్లో మనకి నెంబర్ సిస్టమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో వితౌట్ ఏ నెంబర్ సిస్టమ్ వి కాంట్ పర్ఫార్మ్ ఎనీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అసలు మనం నెంబర్ సిస్టమ్ లేకుండా ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చేయలేము. నెంబర్ సిస్టమ్ కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్ నెంబర్స్, రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, రియల్ నెంబర్స్, అలాగా కొన్ని గ్రూప్స్ కింద ఈ నెంబర్ సిస్టమ్ని డివైడ్ చేయడం జరిగింది. మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కౌంట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తాం? 1 2 3 4 5 సో ఆన్. ఇలాగా 1 నుంచి మనం ఏదైనా ఆబ్జెక్ట్ కౌంట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. సో అలాగా ఏవైతే 1 నుంచి స్టార్ట్ చేస్తామో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా న్యాచురల్ నెంబర్స్ అంటారు. ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. అవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఏవైతే 1 నుంచి స్టార్ట్ అవుతాయో నెంబర్స్ అన్నిటినీ కూడా న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ తోటి న్యాచురల్ నెంబర్స్ని డినోట్ చేయడం అనేది జరిగింది. ఇందులో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది అంటే 1. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. మరి బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది? ఇన్ఫినిటీ. ఎందుకు? మనం అలా నెంబర్స్ తోటి పెద్ద పెద్ద నెంబర్స్ అలా ఫామ్ చేసుకుంటూ వెళ్తామే కానీ దానికి ఎండ్లెస్ అది. సో అందుకే మన గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. సో అందుకే ద గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఇన్ఫినిటీ. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. అయితే ఈ నెంబర్స్ తోటి, న్యాచురల్ నెంబర్స్ తోటి మన కౌంటింగ్ వరకు సాటిస్ఫై అయ్యాం కానీ కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి మాత్రం సాటిస్ఫై అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 - 5. ఇప్పుడు 5 - 5 అంటే మనకి అక్కడ వాల్యూ లేనిది కావాలి. కానీ ఇక్కడున్న ప్రతి నెంబర్కి ఒక వాల్యూ అనేది రిప్రజెంట్ చేసి ఉంది. నేచురల్ నెంబర్స్ ఉన్న ప్రతి నెంబర్కి ఒక వాల్యూ అని ఉంది. కానీ మనకి ఇక్కడ వాల్యూ లేని నెంబర్ అనేది కావాలి. సో వాల్యూ లేని నెంబర్ అనేది అవసరం మనకు వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు దాన్ని హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఈ నేచురల్ నెంబర్స్కి నేచురల్ నెంబర్స్కి 0ని యాడ్ చేస్తారు, దాన్నే హోల్ నెంబర్స్ అంటాం. ఈ 0కి ఎటువంటి వాల్యూ లేదు. 0 మీన్స్ నథింగ్. 0కి ఎటువంటి వాల్యూ లేదు. సో మనము ప్రతి నెంబర్లో ఆర్డర్లో రాసినప్పుడు ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం. అంటే అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం కాబట్టి 0కి వాల్యూ లేదు కాబట్టి 0 ఫస్ట్ రాస్తాం. తర్వాత 1 2 3 4 5 ఇలాగా నెంబర్స్ రాసుకుంటా వెళ్తాం. సో 0ని ఎప్పుడు కూడా మన హోల్ నెంబర్స్లో ఫస్ట్ రాస్తాం. సో 0 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నిటినీ కూడా హోల్ నెంబర్స్ అంటారు. 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నిటినీ కూడా హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ W. క్యాపిటల్ W తోటి హోల్ నెంబర్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇందులో చిన్న హోల్ నెంబర్ ఏది అంటే 0. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. బిగ్గెస్ట్ హోల్ నెంబర్ ఏంటి అంటే ఇన్ఫినిటీ. చెప్పాను కదా, నెంబర్ మనం ఇలా ఫామ్ చేసుకుంటే వెళ్తూ ఉంటే నెంబర్కి అనేది ఎండ్లెస్ అన్నమాట. సో మన గ్రేటెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయండి. ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏది అంటే 0. ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ ఇన్ఫినిటీ. సో అయితే మనము ఈ హోల్ నెంబర్స్తో పాజిటివ్ ఆపరేషన్స్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి కానీ మనకి డే టు డే లైఫ్లో ఇంకొన్ని నెంబర్స్ అవసరమైతే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మనము 5 degrees + 5 degrees సెంటిగ్రేడ్స్ టెంపరేచర్ నోటీస్ చేస్తామంటే నైట్ మనం నోటీస్ చేసినట్టే -0 కంటే తక్కువ -3 degrees సెంటిగ్రేడ్స్ని
నోటీస్ చేశారు. మరి దీన్ని ఈ హోల్ నెంబర్స్ని నేషనల్ నెంబర్స్ ఉపయోగించి ఎలా రాస్తాము, ఎలా ఏం చేస్తాము? మనకున్న ఈ జీరో వరకే నెంబర్స్ ఉన్నాయి కానీ జీరో కంటే తక్కువ నెంబర్స్ అయితే లేవు. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఇంటీజర్స్ నెంబర్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇంటీజర్స్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అండ్ దేర్ నెగిటివ్స్. హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేశారు. దాన్ని ఏమంటారంటే ఇంటీజర్ నెంబర్స్ అంటారు. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ జెడ్. సో అంటే జీరో కంటే తక్కువ. ఇప్పుడు మన హోల్ నెంబర్స్ ఏమున్నాయి? 0, 1, 2, 3, 4. సో మరి దీనికి నెగిటివ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అలాగా -1, -2, -3, -4, -5 అలాగా నెగిటివ్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ పాజిటివ్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అని, ఏవైతే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయో ఈ నెగిటివ్ నెంబర్స్ని నెగిటివ్ ఇంటీజర్స్ అని అన్నారు. పాజిటివ్ ఇంటీజర్స్ని Z+ కింద డినోట్ చేశారు, క్యాపిటల్ Z+. అదే నెగిటివ్ ఇంటీజర్స్ని Z- కింద రిప్రజెంట్ చేశారు. మరి జీరోని, జీరో అది నెగిటివ్ నెంబరు కాదు, పాజిటివ్ నెంబర్ కాదు, అందుకే దాన్ని జీరో ఇంటీజర్ అన్నారు. జీరో ఇంటీజర్ అంటారు. జీరో ఏంటిది? జీరో ఇంటీజర్. ఇది పాజిటివ్ నెంబరు కాదు, నెగిటివ్ నెంబరు కాదు. సో అయినప్పటికీ కూడా మనము ఈ నెంబర్స్ తోటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి కొన్ని అవసరం వచ్చింది. ఇంకా కొన్ని నెంబర్స్ కావాల్సిన అవసరం వచ్చింది. ఎగ్జాంపుల్, ఒక కేక్ ఉంది. ఆ కేక్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేశాను. అందులో నాకు ఆకలేసి ఒక పార్ట్ని తినేసాను. సో దీన్ని నేను నెంబర్ ఫామ్లో రాయాలనుకుంటున్నాను. ఎలా రాయగలను? నెంబర్లో రిప్రజెంట్ చేయాలి. మనకి ఇంటీజర్స్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, లేదా నథింగ్, జీరో ఉంది. సో ఇది పాజిటివ్ నెంబర్ కంటే తక్కువ, నెగిటివ్ నెంబర్ కంటే ఎక్కువ, జీరో కంటే ఎక్కువ. సో దీన్ని మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? మరి మనకున్న నెంబర్స్ సరిపోతున్నాయా? సరిపోతుంది. అలాంటి టైంలో ఇంట్రడ్యూస్ చేశారు రేషనల్ నెంబర్స్ దట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఫామ్లోకి రాస్తామట. ఎలా రాసేయాలి దీన్ని? అది ఎలా ఉండాలి? నెంబర్ P/Q ఫామ్లో ఉండాలి. P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ నెంబర్స్ అయ్యే ఉండాలి. Q నాట్ ఈక్వల్ టు 0. Q అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. అంటే ఈ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు ఇదే తీసుకుందాం, ఈ కేక్ని తీసుకుందాం. ఇప్పుడు నేను కేక్ని ఎన్ని పార్ట్స్ చేశాను? 4 పార్ట్స్ చేశాను. అందులో ఎన్ని పార్ట్స్ మిగిలి? ఇంకా ఒకటి తినేగా మిగిలింది. అంటే P/4. ఇది ఏ ఫామ్లో ఉంది? P/Q ఫామ్లో ఉందా లేదా? ఇక్కడ 4 అనేది 0కి ఈక్వల్గా ఉందా? లేదు, 0కి నాట్ ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇది ఏమైంది? రేషనల్ నెంబర్ అయింది. సో డెసిమల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్సే. ఈ డెసిమల్ నెంబర్స్ P/Q ఫామ్లో లేవు కదా. సో P/Q ఫామ్లో లేకపోయినా దీన్ని మనం P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగా? 25/100 చేస్తే దీన్ని P/Q ఫామ్లోకి వచ్చిందా? సో డెసిమల్స్ కూడా మనం P/Q ఫామ్లో రాయొచ్చు. మరి ఇంటీజర్స్ అయ్యి ఉండాలి అన్నాం. ఇప్పుడు 5 ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్స్. మరి ఇది ఎలాగా రేషనల్ నెంబర్ అయ్యింది? రేషనల్ నెంబర్ అవ్వాలంటే అది P/Q ఫామ్లో ఉండాలి కదా. మరి ఇది రేషనల్ నెంబరా కదా? ఎస్, ఇది రేషనల్ నెంబరే. దీన్ని ఎలా రాయొచ్చు? 5/1 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు 1తో 5ని డివైడ్ చేస్తే 5 1s 5. సో 0. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 5. అంటే దీని వాల్యూ ఎంత? 5. సో 5/1 అన్న దాని వాల్యూ ఎంత? 5. సో ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అన్ని ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్సే. ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఎలా ఉండాలని చెప్పాడు? టర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్స్ అయి ఉండాలి. ఇప్పుడు టర్మినేటింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ తీసుకుందాం. ఇదే 3/4 ఉంది. దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేద్దాం. 4/3 అందాం. సో 3లో నుంచి 3కి 4లో రాదు కదా. సో 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకున్నాం. సో
4లో అక్కడే 0 పెట్టుకున్నాం, 30 వస్తుందా 4 టైంలో రాదు. సో నియరెస్ట్ నెంబర్ తీసుకుంటే 4 7 20, అంటే ఇంకా 2 మిగిలింది. సో మళ్ళీ 0 పెట్టుకున్నాం, 4 టైంలో 20 వస్తుందా? ఎస్ వస్తుంది. 4 5 20. సో 20 - 20 0. సో అంటే ఇక్కడతోటి దీని ఆన్సర్ అనేది అయిపోయింది, అంటే టర్మినేట్ అయిపోయింది, అంటే ఎక్కడతోటి ఆగిపోయింది, ఇంకా ఆన్సర్ అనేది రిపీట్ అనేది అవ్వట్లేదు. సో దీన్నే టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అంటే 0.75 ఈజ్ ద టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడతో దీని ఆన్సర్ అనేది క్లోజ్ అయిపోయింది. సో 3/4 ఈజ్ ద టర్మినేటింగ్ డెసిమల్. సో రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం కదా, ఈ 1/3ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 3 1. సో 3 టేబుల్లో 1 వస్తుందా? రాదు. సో 0 పాయింట్ పెట్టుకున్నాం, ఇక్కడ 1 అయింది. 3 1s. ఇప్పుడు 3 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? రాదు. కానీ నియరెస్ట్ నెంబర్ 3 3s 9, అంటే ఇంకా 1 మిగిలిపోయింది. మళ్ళా 0 పెట్టుకున్నాం, మళ్ళా 3 3s 9, మళ్ళా ఇంకా అలాగా 1 అనేది అలా రిమైండర్ మిగులుతూనే ఉంది. ఇక్కడ చూసారు, అబ్జర్వ్ చేస్తే అలా 3 అనేది ఇంకా నెంబర్ అలాగే రిపీట్ అవుతూనే ఉంది. సో అంటే ఇది ఒక నెంబర్ అనేది అలా రిపీట్ అవుతుంది కదా, కాబట్టి దీన్ని రిపీటింగ్ డెసిమల్ అంటున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3.3 బార్ అని కూడా మనము రాసుకోవచ్చు. సో అంటే ఒక నెంబర్ కానీ లేదా 2-3 నెంబర్లు కానీ రిపీట్ అవుతూనే ఉంటే దాన్నే రిపీటింగ్ డెసిమల్స్ అని అంటాం. ఒక డెసిమల్ కానీ టర్మినేట్ అక్కడితో ఆన్సర్ అయిపోతే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే అది Q/P ఫామ్లో ఉండాలి, అవి ఇంటీజర్స్ అయి ఉండాలి, అది P ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అది 0 అయ్యి ఉండకూడదు, Q అనేది 0కి ఈక్వల్గా ఉండకూడదు. సో ఇందులో ఏముంటాయి? ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి. సో మనం మన ఇంటీజర్స్ని కూడా ఫ్రాక్షన్స్లోకి రాయొచ్చు అంటే రాయొచ్చు. సో ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, అన్ని ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఏవైతే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేమో అలాంటి నెంబర్స్ని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇట్ కెనాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q, అది మనము P/Q ఫామ్లో ఉండదు, దాన్ని మనం రాయలేము. హ్యావింగ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, దానికి ఏంటంటే ఇంకా దానికి ఏ డెసిమల్ కూడా టర్మినేట్ అనేది అవ్వదు. ఇంకా అలాగే మనం దాని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి అలాగే ఇంకా ఆన్సర్లు అనేది వస్తూనే ఉంటాయి. నాన్ రిపీటింగ్ అంటే ఎక్కడ కూడా ఆ నెంబర్లు అనేది డెసిమల్స్ రిపీట్ అవ్వదు, అలాగే ఇంకా అలా నెంబర్లు అనేవి వస్తూనే ఉంటాయి, ఎక్కడ కూడా దానికి టర్మినేటింగ్ అనేది అవ్వదు. సో అలాంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5, వీటికి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎంత చేసినా కూడా మనం ఆన్సర్ అనేది అలాగా వస్తూనే ఉంటుంది, కానీ ఇది ఎక్కడ కూడా టర్మినేట్ అవ్వదు. ఇలాంటి నెంబర్స్ని ఏవైతే మన ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయలేమో, ఏవైతే ఇంకా ఆన్సర్స్ అనేవి ఎండ్ అవ్వో అలాంటి వీటిని రేషనల్ నెంబర్స్ అంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ √2 ఉందనుకోండి, దానికి అలాగ మనం ఆన్సర్ చేసిన ఇలా 1 4 1 4 2 1 3 ఇంకా అలా వస్తూనే ఉంటుంది, ఎక్కడ కూడా నెంబర్ అనేది రిపీట్ అవుతూ అనేది కనిపించదు. మనం ఒకవేళ బార్ పెట్టి రాద్దామన్నా కూడా ఇది ఎక్కడ కూడా అవ్వదు, అంటే ఇంకా నెంబర్ అలాగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా టర్మినేట్ అవ్వు, అలాగే నెంబర్ కూడా రిపీట్ కూడా అవ్వదు. సో వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో రియల్ నెంబర్స్. నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఈ రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని మొత్తాన్ని కలిపి, రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి రియల్ నెంబర్స్ అంటాం. అంటే ఇందులో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి, వాటిని రియల్ నెంబర్స్ అని అంటాము.